మీకు తెలుసా, సైకాలజీ ప్రకారం మన జీవితంలో ఏదైతే ఫ్రీగా దొరుకుతాయో, ఏదైతే ఫ్రీగా అందుకుంటున్నామో వాటిని నిర్లక్ష్యం చేసి ఏదో ఒక రోజు పశ్చాత్తాపడతాం. ఫర్ ఎగ్జాంపుల్గా సమయాన్ని, మనకున్నట్టు సమయాన్ని, మనకు వచ్చినట్టు సమయాన్ని ఏదో కాలక్షేపం చేసి అది పోగొట్టుకున్న తర్వాత ఆ సమయం దుర్వినియోగం అయిన తర్వాత పశ్చాత్తాపడతాం. ఎందుకు ఆ సమయం దుర్వినియోగం చేసుకున్నామా, ఎందుకు ఆ సమయాన్ని మనకులుగా మార్చుకోలేదా అని ఫీల్ అయిపోతాం. రెండో వచ్చేసి రిలేషన్షిప్ని, మనకు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా మనం ప్రేమించే వ్యక్తులు కావచ్చు, మన అభిమానించే వ్యక్తులు కావచ్చు, లేదా మనతో జీవించాలనుకున్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళకి ప్రేమని, వాళ్ళకి అభిమానాన్ని, లేదా వాళ్ళు ఉన్నటువంటి ఫీలింగ్ని మనం పోగొట్టుకొని ఎప్పటికీ వాళ్ళు మనం దూరం అయిపోతారో బాధపడతాం. మూడో వచ్చేసి వ్యక్తుల్ని, మనం ప్రేమించే వాళ్ళు, లేదా మనతో ఉండాలనుకుంటున్న వాళ్ళు, లేదా మనతో ఉన్న వాళ్ళు ఏదో రకంగా ఏదో విధంగా వాళ్ళకి దూరం అయినప్పుడు, ఆ తర్వాత వాళ్ళు మనతో దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఎందుకు అలా జరిగింది, ఎందుకు అలా పోగొట్టుకున్నామని ఫీల్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ని. ఇలా మన జీవితంలో ఫ్రీగా వచ్చే వాటిని మనం పట్టించుకొని వదిలేస్తే ఏదో ఒక రోజు మనం వాటికి విలువ తెలుసుకుంటాం, ఆ తర్వాత బాధపడతాం. దీన్నే లాస్ట్ అండర్స్టాండింగ్ అంటారు. ఇలా రిగ్రెట్ అవ్వడం కంటే ముందు దాన్ని తెలుసుకోవడం అనేది చాలా మంచిది.